తీసుకున్న దానికంటే ముందు ఒకసారి రామ్మోహన్ రావు గారి వర్షం తీసుకుందాం. రామ్మోహన్ రావు గారు నమస్తే అండి. రామ్మోహన్ రావు గారు అంటే ప్రధానంగా అంటే మనం చూస్తున్నాం ఏం వినొస్తలేదు మీది వెంకటరెడ్డి గారు, మీకు వినొస్తుందా? నాకు వినొస్తలేదు సార్, ఏం వినొస్తలేదు మాట్లాడేది. రైట్, ఇప్పుడు వినిపిస్తుందా? ఇది ప్రాబ్లం ఉన్నది మొదటి నుంచి. మీ వాయిస్ వస్తుంది, మీ వాయిస్ వస్తుంది రామ్మోహన్ గారు. ఇయర్ ఫోన్స్ ఎక్కడ పెట్టి వెంకటరెడ్డి గారు, నా వాయిస్ మీకు వినిపిస్తుందా? నా వస్తుంది, నా వాయిస్ వస్తుంది, మీ వాయిస్ వస్తుంది, రామ్మోహన్ వాయిస్ కూడా వస్తుంది నాకు. రైట్, ఒకసారి రామ్మోహన్ రావు గారు మళ్ళీ ఒకసారి జాయిన్ అవ్వండి మీరు. ఎస్ వెంకటరెడ్డి గారు నమస్తే. నమస్తే. ఎస్, అంటే చాలా అంశాలు మేము చూస్తున్నాం ఇక్కడ. ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఒక డెడ్ లైన్ పెట్టుకుందో ఆ డెడ్ లైన్తో ముందుకు వెళుతుంది. సో ఇక్కడ కీలకంగా ఒక నేత చనిపోవటం కేశవరావుకు సంబంధించి ఒక రకంగా కేంద్ర బలగాలు సాధించిన విజయంగా చెప్పుకోవచ్చు. అక్కడ ఎదురు దెబ్బ కీలకంగా ఉంది. అంటే మీ అభిప్రాయం ఏంటి దీనికి సంబంధించి? అంటే కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఒక నిశ్చయంతో ప్రజలకు శాంతిని అందించాలి, పూర్తిగా మావోయిస్టు రహిత దేశంగా చూడాల్సినటువంటి బాధ్యత తీసుకున్నాం, ముందుకు వెళుతున్నామని చెప్తుంది. మీరేమంటారు? ఇప్పుడు ఒక్కటే రాజశేఖర్ గారు లైవ్లో ఉన్నటువంటి పెద్దలు రామ్మోహన్ గారితో సహా మీకు నమస్తే. ఇప్పుడు మీరు అన్నట్టుగా ఏంటంటే ఇది ఈనాటి సమస్య కాదు. ఒక 55-60 సంవత్సరాల క్రితము వెస్ట్ బెంగాల్లో నక్సల్బరీ ప్రాంతంలో వచ్చినటువంటి ఒక ఉద్యమము, రైతాంగ పోరాట ఉద్యమం అనేటువంటిది చివరికి తెలుగు రాష్ట్రాలకు వచ్చేటప్పటికి అది ఎక్కడ మొలకెత్తిందంటే శ్రీకాకుళము, పార్వతీపురము. నేను చిన్నప్పుడు చూసేవాడిని. పార్వతీపురం కుట్ర కేసు అనేటువంటిది ఒకటి ఉండేది. ఆ కుట్ర కేసుకు సంబంధించినటువంటి కోర్టుకు సంబంధించినటువంటి విచారణ అనేటువంటిది ఇప్పుడు నారాయణగూడలో ఉండేటువంటి భవాన్స్ న్యూసెన్స్ కాలేజీ పక్కన ఉండే బిల్డింగ్లో జరిగేది. మేము అప్పుడు డిగ్రీ కాలేజీ చేస్తున్నటువంటి స్టూడెంట్స్ కాబట్టి మేము కొంత పరిశీలించేటువంటి ఒక అవకాశం మాకు లభించింది. నేనేమంటున్నా అంటే భారతదేశంలో ఈ ధోరణి ఏదైతే ఉందో, ఈ హింస అన్నది కానీ రైతాంగ పోరాటాలు, ప్రజల తరఫున పోరాటాలు చేస్తున్నటువంటి ఒక నక్సల్బరీ ఉద్యమం అనేటువంటిది కమ్యూనిస్టు ఉద్యమంలో నుంచి పుట్టినటువంటిది అని చెప్పి నా అభిప్రాయం. ఎందుకంటే 62-60 చైనా యుద్ధం జరిగినప్పుడు కమ్యూనిస్ట్ పార్టీలు విడిపోవడము, విడిపోయినటువంటి ముక్కల్లో నుంచే తీవ్రవాద భావజాలము, తీవ్రవాద చర్యల ద్వారానే, తుపాకీ గుర్తం ద్వారానే సామాన్యుడి జీవితం బాగుపడుతుంది, సామాన్యుడికి ఆర్థిక అసమానతలు తొలుగుతాయి అనేటువంటి ఒక వాదనతో వాళ్ళు బ్రీఫ్గా ముందుకు వచ్చినటువంటి సందర్భము, అనేక ఉపచీలికలు కూడా జరిగినటువంటిది. ఇప్పుడు మనం ఇవాళ మీరు మావోయిస్టులు అంటున్నారు, PWG అన్నాము, చంద్రన్న దళం అన్నాము, జనశక్తి అన్నారు, రకరకాలుగా మనం చూస్తున్నాం. అవన్నీ అనేది మన లెక్క ఎప్పుడు ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క రకంగా వాళ్ళు ఉన్నారు. ముఖ్యంగా ఒక 7-8 రాష్ట్రాల్లో ఇది వీటి యొక్క ప్రభావం అనేటువంటిది మనకు స్పష్టంగా కనపడుతున్నటువంటిది. ఏ మాట కామాట చెప్పాలంటే తెలంగాణలో కూడా బలంగా ఒక కాలంలో ఈ ఉద్యమాలు, నక్సల్బరీ ఉద్యమాలు అనేటువంటిది, మావోయిస్టు ఉద్యమం అనేటువంటిది బలంగా ఉన్నటువంటి మాట వాస్తవం. ఇది కాదండి. ఎందుకంటే 1970 నుంచి మనం పరిశీలిస్తే చాలా జిల్లాల్లో, ముఖ్యంగా ఉత్తర తెలంగాణ ప్రాంతం లోపల వాళ్ళ యొక్క పాత్ర అనేటువంటిది చాలా గొప్పగా ఉన్నటువంటి పరిస్థితి. కార్యక్రమాలు ప్రజల మద్దతు లభించింది. వ్యవసాయ కార్మికులు వాళ్ళు ఎంబడున్నారు, మామూలు కార్మికులు, ఇప్పుడు సింగరేణి లాంటి సంస్థల్లో పనిచేసేటువంటి కార్మికులు కూడా వాళ్ళ వైపు చూసినటువంటి సందర్భం, అట్రాక్ట్ అయినటువంటి సందర్భాన్ని మనకు కాదులేదేమో. అయితే ఎంతసేపు ఏంటంటే భారత రాజ్యాంగంలో వీటికి అవకాశం లేదు. భారత రాజ్యాంగంలో ఉన్నటువంటిది ఏంటి? హింసను ఇతరులను చంపడం ద్వారా, అది భూస్వాములు చంపుతున్నారా, లేకపోతే పారిశ్రామికవేత్తలు చంపుతున్నారా, లేకపోతే పోలీసు వాళ్ళనా, లేక రకరకాల వ్యక్తులను చంపేటువంటి దాంట్లో కూడా చాలా సందర్భాల లోపల టార్గెట్ అనేటువంటిది సంబంధం లేని వాళ్ళని కూడా చంపినటువంటి సందర్భం. అదే పద్ధతి లోపల వాళ్ళు ఎప్పుడైతే హింసకు ముందుకు వచ్చినారో, హింసను ప్రేరేపించినారో, పోలీసు బలగాల నుంచి కూడా, భద్రతా బలగాల నుంచి కూడా అదే రేంజ్లో కూడా ఈ దాడి అనేటువంటిది వాళ్ళ మీద కూడా జరగడం అనేటువంటిది అనేక వందల మంది చనిపోతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నటువంటిది. ఇప్పుడు ఛత్తీస్గఢ్కు సంబంధించినటువంటిది, కర్రెగుట్టలకు సంబంధించినటువంటి గత 2 మాసాలుగా మనకు 200 పైగా మనకు చనిపోయినటువంటి సందర్భం. నిన్నటి కేసులో మనం చూసినట్టయితే కేశవరావు గారితో సహా 25 మంది చనిపోయినారు అనేటువంటిది మనకు వస్తున్నటువంటి సమాచారం. నేను ఎందుకు ఇదంతా చెప్తున్నానంటే వాస్తవానికి ఒకనాడు భూస్వామ్య వ్యవస్థ, ఇప్పుడు మనం భూస్వామ్య వ్యవస్థ ఉందా లేదా అనేటువంటిది మనం వాళ్ళు ఆలోచించినట్టయితే ఉమ్మడి కుటుంబాలు అందుకు వచ్చినప్పటికీ 4-5, ఇప్పుడు ఎవరికైనా భూమి అంటూ ఉన్నదంటే వాళ్ళ కార్పొరేట్ వ్యక్తుల చేతుల్లో ఉంది. కానీ భూ సంస్కరణలు సుమారుగా వచ్చినటువంటి అమలు చేయడం జరిగింది. PV నరసింహారావు కాలం లోపల
52 ఎకరాల గరిష్ట పరిమితి తీసుకున్నటువంటిది. ఆ తర్వాత అనేక కుటుంబాలు విడిపోవడము చేయడము, హిందూ అవిభక్త కుటుంబాలు కాబట్టి అందరికీ 8, 10 ఎకరాలు 5 ఎకరాలు ఉండేటువంటి పరిస్థితుల పని వాళ్ళ భూమి అనేటువంటిది ఉన్నది అని చెప్పి మనకు ఉన్నటువంటి అనుభవంలో. కాబట్టి వాళ్ళ భూస్వాములు ఉన్నారు. ఆనాడు వాళ్ళ యొక్క స్లోగనే భూస్వాములకు వ్యతిరేకంగా భూస్వాములను హత్య చేయడం ద్వారా, భూస్వాముల మీద దాడి చేయడం ద్వారా విముక్తి పొందుతారు వ్యవసాయ కార్మికులు, వ్యవసాయ గ్రామీణ కార్మికులు అనేటువంటి దాని కింద ఒక వాదన జరిగిన మాట వాస్తవమే. కానీ ఇప్పుడు అది లేదు. వచ్చిన సమస్య ఏంటంటే ఆ పరిస్థితి వల్ల కనపడతలేదు మనకు. ఇవాళ చాలా ప్రాంతాల లోపల ఇరిగేషన్ ఫెసిలిటీస్ పెరిగినాయి, కెనాల్స్ వచ్చినాయి, డ్యామ్స్ వచ్చినాయి, రిజర్వాయర్స్ వచ్చినాయి. ఇవన్నీ రావడం వల్ల కూడా వ్యవసాయానికి అనుగుణంగా ప్రతి రైతు కూడా 2 ఎకరాలు 3 ఎకరాల రైతు కూడా బ్రహ్మాండంగా పంటలు పండించుకునేటువంటి పరిస్థితి ఏర్పడ్డది. ఇప్పుడు తెలంగాణ కేంద్రంగా మనం ఆలోచించినప్పుడు చాలా పెద్ద ఎత్తున వరి ఉత్పత్తి అవుతున్నటువంటిది గత 5-6 సంవత్సరాలుగా. సరే రాజకీయంగా ఎట్లా ఏమున్నప్పటికీ కూడా. కాబట్టి ఇవాళ ఒక రైస్ బౌల్ అనేటువంటిది తెలంగాణ ప్రాంతం ఏర్పడేటువంటి మాట వాస్తవం. ఉపాధి అవకాశాలు లభించినవి. ఉపాధి అవకాశాలు దోపిడి ఉందా లేదా, ఇవ్వాల్సినటువంటి కనీస కూలి 100 రూపాయల 80 ఇస్తున్నారా 70 ఇస్తున్నారా అంటే పక్కకు పెడతాం కొద్దిసేపు మనం. కానీ అవకాశాలు దొరికినాయి. ప్రతి వ్యక్తి కూడా ఇవాళ మామూలుగా దళిత సామాజిక వర్గంలో ఉండేటువంటి ముఖ్యంగా అక్కడి వైపు ఆకర్షితులైనటువంటి వాళ్ళు, ట్రైబల్ కు సంబంధించినటువంటి ఆకర్షితులైనటువంటి వాళ్ళలో కూడా చాలా అభివృద్ధికి సంబంధించినటువంటి ప్రభుత్వాలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్నటువంటి అనేక అభివృద్ధి ఫలితాలు ఇవాళ మనకు సంక్షేమ కార్యక్రమాలు కనపడుతున్నాయి. కాబట్టి అటువైపు ప్రజలు చూసేటువంటి పరిస్థితి ఉంటే ఉండొచ్చు. అక్కడ ట్రైబల్ కు సంబంధించినటువంటి ప్రాంతం లోపల ఇంకా కొంతమంది వాటికి అనుగుణంగా ఉండొచ్చు, అనుకూలంగా ఉండొచ్చు, ఇంకా వాటిని ఆదరించే పరిస్థితులు ఉండొచ్చు వాళ్ళ సిద్ధాంతాలను. కానీ టోటల్ గా మనం ఆలోచించినప్పుడు రాజశేఖర్ గారి వాళ్ళ పరిస్థితి అట్లా లేదు. కాబట్టి కొంతమంది మిగిలిపోయినటువంటి వాళ్ళు ఇవన్నీ ఉండడం వల్ల ఏంటంటే ఓకే వెంకటరెడ్డి గారు మీరు అన్నట్లు పరిస్థితులు చాలా భిన్నంగా ఉన్నాయి. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు చాలా మంది జనజీవన స్రవంతిలో కలిసి రాజకీయ నాయకులుగా ఉన్నటువంటి వాళ్ళు కూడా మనం చాలా వరకు మనకు తెలిసిన వాళ్ళే ఉన్నారు. చాలా మంది ఉన్నారు. ఎందుకు లేరు? ఇప్పుడు సీతక్క గారు ఉన్నారు. ఇప్పుడు అక్కడ పనిచేసినట్టు ఆ భావజాలంతో పనిచేసినటువంటి వాళ్ళు కూడా గత కేబినెట్ లో ఉన్నారు. ఇప్పుడు ఆ పంతా సరైనది కాదు అన్నటువంటి ఒక అభిప్రాయానికి వచ్చిన తర్వాత వాళ్ళు జనజీవన స్రవంతిలో కలిసారు. ఈ రోజు ప్రజలకు మళ్ళీ సేవ చేస్తున్నారు. అంతే. పీడిఎస్, ఆర్ఎస్ రకరకాల సిద్ధాంతాల మీద పనిచేసినటువంటి వాళ్ళంతా కూడా మనం చూసినాము. కాబట్టి మారింది, పరిస్థితులు మారినాయి. మారినటువంటి పరిస్థితుల లోపల ఇవాళ ఇంకా తుపాయి కానీ ఇక్కడ నాది ఒక ప్రశ్న, అంటే మారినటువంటి నేపథ్యంలో శాంతి చర్చల్లో కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకోలేదా, లేకపోతే అటువైపు నుంచి రాలేదన్నటువంటి ఒక ప్రశ్న వినిపిస్తుంది. ఎందుకంటే శాంతి చర్చలు ఉంటే మరణాలు ఎవరూ కూడా అంగీకరించరు. కానీ వాళ్ళు వెళ్ళినటువంటి పంతాలో ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాన్ని విమర్శించలేము, వాళ్ళని విమర్శించలేము. కానీ మరణాలు కొంతవరకు బాధ కలిగించినటువంటి అంశంగా చెప్పుకోవచ్చు. సో మీ అభిప్రాయం ఏంటి దానికి సంబంధించి? ఇప్పుడు ఒకటి, మీరు శాంతి చర్చలు అనేటువంటిది చాలా కాలం నుంచి చేస్తున్నటువంటిది. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కూడా ఈ చర్చలు అనేటువంటిది జరిగినటువంటి మాట వాస్తవము. సరే, చర్చల యొక్క ఫలితం మనకి పెద్దగా కనపడలేదు. మళ్ళీ ఎవరి దారిలో వాళ్ళు వెళ్ళిపోయినారు. ఈ వర్గాలను కూడా అదే పద్ధతి నమ్ముతున్నటువంటిది, ఏ పద్ధతిలో వచ్చినారో ఆ పద్ధతిలో వెళ్ళిపోవడం జరిగినటువంటిది. నిజానికి అక్కడే ఒక పరిష్కారం లభించాల్సింది మనకు లభించలేదు అనేటువంటిది మనకు తెలిసినటువంటి ఒక అంశం. అయితే మళ్ళీ కూడా ఈ మధ్యన శాంతి చర్చలు అనేటువంటిది ముఖ్యంగా జస్టిస్ చంద్రకుమార్ గారు కానివ్వండి, హరగోపాల్ గారు కానివ్వండి, రకరకాల వ్యక్తులు కలిసి ప్రయత్నాలు చేస్తున్నటువంటిది మనం చూస్తున్నటువంటి పరిస్థితి. శాంతి చర్చలు అంటే మరి కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తున్నటువంటిది ఓ రకంగా ఉంటుంది, ఇక్కడ వీళ్ళు ఆలోచిస్తున్నది ఓ రకంగా ఉంటుంది. వాస్తవానికి అవి మన భూభాగం కాదు, తెలంగాణకు సంబంధించి సరిహద్దు భాగంలో ఉండేటువంటి దాంట్లో కార్యక్రమాల్లో తెలంగాణలో అట్లాంటి కార్యక్రమాలు పెద్దగా మనకు కనపడతలేవు. కాబట్టి కొంత తెలంగాణలో సానుభూతి పరులు చాలా మంది ఉంటారు. నాయకులు ఈ దాంట్లో చనిపోతున్నటువంటి దాంట్లో నక్సలైట్ నాయకుల లోపల, మావోయిస్ట్ నాయకుల లోపల తెలంగాణ ప్రాంతానికి చెందినటువంటి వాళ్ళు ఉన్నారు అనేటువంటిది మనం ఒక ప్రాముఖ్యతను సంతరించుకున్నటువంటి ఒక సందర్భం. కాబట్టి వాళ్ళు ఒక ప్రయత్నం చేయడం జరుగుతుంది. రేవంత్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళారు. రేవంత్ రెడ్డి గారు ఏమో నేను మాట్లాడతాను, కేంద్ర పార్టీతో మాట్లాడతాను, కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడతాను అన్నాడు. మరి ఎందుకు ఆయన వెనక్కిపోయిండు? ఎందుకంటే ఇది బీజేపీకి సంబంధించిన ఒక అంశమే కాదు. గత 75 సంవత్సరాలుగా ఈ దేశాన్ని పాలిస్తున్నటువంటి, అత్యధిక భాగం పాలిస్తున్నటువంటిది 50-55 సంవత్సరాలు పాలించినటువంటి కాంగ్రెస్ అనుసరించినటువంటి విధానాలు కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి. ఇవాళ వీళ్ళు మాట్లాడుతున్నారు, కాంగ్రెస్ వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు, ఇది అన్యాయము, వాళ్ళు సామాజిక ఆర్థిక కోణంలో పనిచేస్తున్నారు అనేటువంటిది శాంతి భద్రతల సమస్య కాదు అని రకరకాలుగా చెప్తున్నమాట వాస్తవమే. కానీ వాళ్ళు గతాన్ని మర్చిపోతే కష్టం కదా. 50 సంవత్సరాలు వాళ్ళే అక్కడ కానివ్వండి, తెలుగుదేశం కానివ్వండి, రకరకాలుగా తెలంగాణలో పాలించినటువంటి వాళ్ళందరూ కూడా దీనికి బాధ్యులే. ఇవాళ పవర్లో ఉన్నటువంటిది అదే దాన్ని కొనసాగిస్తుంది భారతీయ జనతా పార్టీ. హింసకు హింస జనజీవన స్రవంతిలోకి రండి. మీరు సామాజిక స్పృహతో రాజకీయ సిద్ధాంతాల మీద పేద ప్రజలకు సేవ చేస్తూ మీరు కూడా చట్టసభలోకి రండి. గతంలో వచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి. కాబట్టి ప్రజలను తప్పుదోవని పట్టించకండి. సంక్షేమ కార్యక్రమాలు ఉన్నాయి. ఇవాళ హింసకు భారతదేశంలో స్థానం లేదు అనేటువంటి పద్ధతిలో కూడా జరుగుతున్నటువంటిది. మనం అదంతా వదిలేసి ఇవాళ భారతీయ జనతా పార్టీ వరకే దాన్ని లింక్ చేసి మాట్లాడడం అనేటువంటిది చాలా మంది
మేధావులు గారు మాట్లాడుతున్నట్టు అది కాదు. అంతకంటే ఎక్కువగా ఇవాళ కాంగ్రెస్ సన్నాయి నొక్కుడు. ఇప్పుడు మనకు సీతక్క గారు ఉన్నారు, ఆ దళంలో నుంచి వచ్చినటువంటి వ్యక్తులే కదా, మారినారు వాళ్ళు, చాలా సంతోషం. Yes, కాబట్టి ఈటల ఆ రాజేందర్ కోణంలో- చాలా 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 మంది ఉన్నటువంటి పరిస్థితి. ఈటల రాజేందర్ గారు కానీ అదే అదే జరిగి అవునవును. Right, right, మాజీ okay, మంత్రి okay. నిరంజన్ రెడ్డి గారు వీళ్ళు వెంకటరెడ్డి గారు ఒక నిమిషం, మనకి రాజకీయ విశ్లేషకులు వెంకట